నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూత్రి గురూజీ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ దైవక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే రాళ్లపైన ఒక రాయి పైన ఒక రాయి పేర్చి ఉండటం అనేది గమనిస్తున్నాం. అవును. అయితే దాని గురించి మనం పంతులని ఇట్లా పండితులని ఎవరైనా అడిగితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే చెప్తున్నారు. మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే అవి అలా పేర్చడం వల్ల మనకు గృహయోగం అనేది కలుగుతుంది అని. నిజమైన గురువు గారు అది? దాని వెనకాల అసలు ఆంతర్యం ఏమైనా ఉందా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంతులకు అందరికీ నమస్కారం. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. అందరిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. మనం కొన్ని ఆలయాలకి వెళ్ళినప్పుడు, కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఇటువంటి రాళ్ళు పేల్చి ఉన్నట్టుగా మనకు కనపడుతుంటాయి. ప్రముఖంగా తిరుపతికి వెళ్ళినప్పుడు మీకు పాపనాసి దగ్గర కానీ, లేదంటే జపాలికి శ్రీశైలంకి వెళ్ళినప్పుడు కానీ, జపాలి దగ్గర వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ చూసినా కూడాను ఇలా పేలుస్తూ ఉంటుంది. అని ఇక్కడేనే కాదు, ఉత్తరాఖండ్ సైడ్లో వెళ్ళినా కూడా కొన్ని ఆలయాల్లో పేల్చడం అది ఒక ధర్మ సందేహంగా వాళ్ళకి మారిపోయింది. అంటే ఆ స్థలాల్లో ఇల్లు రాళ్ళు పెట్టి కట్టడంకి మనం ఉండేది సౌత్ సైడ్లో ఉంటాము. మరి అది ఎలా కనెక్ట్ అవుతుంది, అది ఎలాగా ఆలయం అనే మన ఇల్లు అనేది ఎట్లా నిర్మాణం అవుతుంది, మనం అనుకున్న పని రాళ్ళకు అంత పవర్ ఉంటుందా, లేదా ఆ ప్రదేశానికి ఆ పవర్ ఉంటుందా, అది తెలియక చాలామంది సతమతం అవుతుంటారు. లేదంటే ఒకరు చూసి ఒకరు పేలుస్తున్నారా? ఎటువంటి సందేహం ఉన్నా పోనీలే పెడితే పోయేదేముంది, కలిసి వస్తుంది. అది వాళ్ళ మొక్కుగా అనుకోవచ్చు. వాళ్ళకి ఒక గట్టి విశ్వాసంతో ఈ యొక్క సిద్ధాంతం చేస్తుంటారు. కానీ ఇది 100% వాళ్ళ అనుకున్నటువంటి ఏదైతే ఉందో, అంటే అధర్మంగా కాకుండా ధర్మపరమైనటువంటి కోరికలు ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అవ్వడానికి జరుగుతుంది. ధర్మపరమైనటువంటివి. ఎందుకు అంటే అక్కడ ఆలయం ఉండదు, ఆలయ ప్రాంగణం ఉంటుంది. అంటే ప్రదేశం అంటే ఒక ఆలయం నుంచి ఒక 1/2 కిలోమీటర్ కానీ, ఒక 3 కిలోమీటర్స్ దూరంలో కానీ ఆ ప్రదేశాల్లోనే పెడుతుంటారు. మరి ఆ భూమిపైన ఉన్నవంటి వైబ్రేషన్, దేవాలయంలో ఉన్నవంటి ఒక వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ ఏంటంటే మొత్తం కూడాను ఎక్కడైతే కూడా జ్యోతిలింగం ఉన్న స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం ఉందో ఆ విగ్రహం నుంచి దాదాపు 2.5 అంటే ఒక కిలోమీటర్న్నర వరకు కూడా ఆ వైబ్రేషన్ ఉంటుంది. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఆలయ గోపురము ముందు మండపం, అంటే గోపురం కనబడుతుంది కదా, అంటే ఇది మకర తోరణం అంటారు. తోరణం నుంచి మనం లోపలికి ప్రవేశిస్తుంటాం, కార్లు కానీ అవన్నీ వెళ్తుంటాయి. ఆ ప్రదేశం వెళ్ళినప్పటికీ కొంతమంది పాదరక్షలు వదిలేస్తారు. ఎందుకంటే స్వామివారి క్షేత్రం ప్రవేశించింది కదా అనేసి. ఉమామహేశ్వరంలో ఒక తోరణం కనపడుతుంది, ఆర్చ్ టైప్ తోరణం అంటారు దాన్ని. ఆ ఆర్చ్ టైప్ అంటే అక్కడ నుండి బార్డర్ స్టార్ట్ అవుతుంది. అంటే స్వామివారి నివసిస్తున్నటువంటి స్థలము వెల్కమ్ కానీ, మళ్ళీ మనం తిరుగు ప్రవేశిస్తే పునర్వ దర్శనం ప్రాప్తి అని రాసి పెడుతుంటారు. సో అక్కడ నుండి కూడాను దాదాపు ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ వరకు కూడాను చుట్టూ సరౌండింగ్స్ ఆ ఒక వైబ్రేషన్స్ ఉంటుంది. కాబట్టి పాదరక్షలు వేసుకోకూడదు అని ఒక సిద్ధాంతం ఉంది. ఎందుకు అప్పుడే ఆ ఒక్క ప్రదేశంలో దేవతలు నడమాడుతుంటారు కాబట్టి అక్కడ ఎటువంటి కూడాను విచక్షణమైనటువంటి లక్షణాలు చేయకుండా భక్తిపూర్వకమైనటువంటి ఒక పూజలు కానీ, జపాలు కానీ, ధ్యానం కానీ, స్మరణం కానీ చేసుకోవాలి. ఈ కలియుగంలో ఎంత శాస్త్రమైనా భగవంతుని నమ్ముకున్నంత శక్తి ఇంక ఎవరిని కూడా నమ్మకూడదని ఒక సిద్ధాంతం. ఎందుకు అప్పుడే ఈ కలియుగంలో భగవన్నామస్మరణ నిరంతరం కావాలి. ఎంత స్మరణ చేస్తే మనకు అంత లాభం అవుతుంది. ఈ రాళ్లలో కూడాను ఒక్కొక్కటి కూడా ఓం నమ శివాయ అంటూ పెడుతుంటారు. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కట్టుకోవాలని యోగం కలగాలి అంటే, ఆ యోగం కలగాలంటే ఒక 5 రాళ్ళు పేలుస్తుంటారు. ఒకటి ఏంటంటే లోన్ దొరకాలి, ప్లాట్ దొరకాలి, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి బిల్డర్ దొరకాలి,
ఓకే. సో అనేక రకమైన వంటి సమస్య నుంచి బయటపడిపోవాలి. లేదంటే ఏదైనా ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆస్తుల్లో నుంచి పొత్తులో మనకి ఏమైనా సగం భాగం రావాలి. ఓ, అలా కూడా పెట్టచ్చు. అలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకేదైనా కూడా సమస్యలు ఆరోగ్యపరమైనటువంటిది కావచ్చు ఇది. కానీ 99% మాత్రాన గృహ నిర్మాణం కోసం మాత్రాన పీల్చడం అనేది జరుగుతుంటుంది. అది ఏదైనా కానివ్వండి. అది సక్సెస్ఫుల్ అవుతుందా అవ్వదా అనేది జనాలకి సందేహం ఉంటుంది. కానీ పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుసు అది సక్సెస్ఫుల్ అయిపోయిందని. 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదైనా కూడా విశ్వాసంతో కానీ భక్తితో కానీ పెట్టాలి. కొంతమంది అడుగుతారు, గురుగారండి మేము ఏ దిశలో పెడితే బాగుంటుంది, తూర్పుకు పెట్టాలా, ఉత్తరానికి పెట్టాలా, దక్షిణానికి పెట్టాలా అనేసి కొంతమందికి ధర్మ సందేహాలు ఉంటుంది. ప్రతిదీ కొంతమంది సందేహపడుతుంటారు. ఏమన్నా ఏది కూడా సందేహపడే అవసరం లేదు. మీకు ఒక ప్రదేశం కనబడిందా, ఆ లొకేషన్ కనబడిందా, దారాలుగా పేల్చేయండి. పేల్చడం మాత్రం ఒకదానిపైన రాయి పెట్టేసి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా 100% ఆ భగవంతుడు మీకు నిలబెడతారు. అయితే ఎన్ని వరుసలు పెట్టాలి గురువు గారు? మీరు ఇందాక అన్నారు 5 అని. 5 పెట్టాలా, తక్కువ ఎక్కువ కూడా పెట్టచ్చా? 3 అంటే ఇప్పుడు అక్కడ ఆ రాయి ఒక బలాబలాద పట్టి ఉంటుంది కదమ్మా. అంటే గాలికి పడిపో బ్యాలెన్సింగ్ ఉండాలని కొన్ని 5 పెడతారు, కొంతమంది 3 పెడతారు, కొంత 4 పెడతారు. 3 పడితే ముడి పడుతుందని, ఏమండి 4 పెట్టకూడదు 5 పెట్టాలని, కొంతమంది 7 పెడతారు, 7 పెట్టకూడదు 8 పెట్టాలని. అప్పుడు వారి యొక్క కోరికలు ఉంటుంటాయి. కానీ ఏమి పెట్టినా ఆ ప్రదేశంలో ఆ ఒక్క భగవంతుని నమ్ముకొని నాకు సంపూర్ణమైనటువంటి ఒక గృహ నిర్మాణం ఇవ్వమని ప్రార్థించి మీరు చేస్తే, స్వామివాళ్ళు నైట్లో ప్రవేశిస్తుంటారు కదా, అప్పుడు ఏ భక్తుడు ఏ విధానమైనటువంటి కోరికలు కోరారు, ఏ విధానమైనటువంటి నివేదన అంటే మనం ఫైల్స్ చెక్ చేసినట్టుగా వాళ్ళ ప్రకారంగా చూస్తారని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు ఆ పేర్చే విధానంలో మన ఇష్టదైవానికి సంబంధించిన మంత్రాన్ని మనం ఏదైనా జపించాల్సి ఉంటుందా గురుగారు, లేదంటే ఏదైనా ప్రత్యేక మంత్రం ఉంటుందమ్మా, తప్పకుండా ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం మనకి కాల్ చేస్తే వాళ్ళకి ఆ మంత్రాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ మంత్రాన్ని మీరు జపించి మీరు కానీ అక్కడ పీల్స్తే మాత్రాన అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. 100% మీకు ఆ ఒక ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. నిజంగా చాలా మంది అంటే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే దాని వెనకాల ఎంతో అంత ఉపయోగం ఉంటుంది అని పెడుతుంటారు, కానీ అసలు జరుగుతుందా జరగదా అని ఎన్నో సందేహాలు గురువుగారు. సందేహాలు ఉంటాయి. ఇది కంపల్సరీ పెట్టండి, మంచి ఫలితం లభిస్తుంది. ఏ ఆలయంకి వెళ్ళినా పెట్టండి. థ్యాంక్ యూ గురువుగారు. నమస్తే.